పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు హమాస్ ఈజీగా తయారు చేసిన రాకెట్లు వాడుతూ ఇండియాపై దాడులు చేస్తున్నట్టు ఇండియన్ డిఫెన్స్ వర్గాలు చెప్తున్నాయి. 2025 మే 8న జమ్మూ సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీ 8 చీప్ రాకెట్స్ వదిలింది. ఇవి రెగ్యులర్ మిలిటరీ గ్రేడ్ మిజైల్స్ కాకుండా లోకల్లీ మేడ్ లో కాస్ట్ రాకెట్స్. ఇవి చీప్గా తయారవుతాయి, కానీ క్వాంటిటీ ఎక్కువగా వదిలితే ఈవెన్ బెస్ట్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఓవర్వెల్మ్డ్ అవుతాయి. ఇండియన్ ఆర్మీ ఈ రాకెట్లను టైంలోనే ఇంటర్సెప్ట్ చేసి న్యూట్రల్ చేసింది. అందువల్ల ఎలాంటి క్యాజువాలిటీస్ లేదా డ్యామేజ్ జరగలేదు. కానీ ఇది ర్యాండమ్ అటాక్ కాదు, ఇది ఒక ప్లాన్డ్ అటాక్. పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు చీప్ రాకెట్స్ వాడడం ద్వారా మన డిఫెన్స్ సిస్టమ్స్ ఓవర్లోడ్ చేయాలని చూస్తుంది. ఇప్పుడు మనం హమాస్ గురించి కూడా తెలుసుకోవాలి. హమాస్ అంటే ఏంటి? హమాస్ అనేది ఒక పెలిస్టియన్ మిలిటెంట్ గ్రూప్. దీని పూర్తి పేరు హర్కత్ ఏఎల్ ముక్వామా ఏఎల్ ఇస్లామియా, అంటే ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్. 1987లో ఇది స్థాపించబడింది అండ్ గాజా ప్రాంతం నుండి ఇజ్రాయెల్ మీద రాకెట్ దాడులు చేసింది. హమాస్ యొక్క లక్ష్యం ఇజ్రాయెల్ను నాశనం చేసి పూర్తిగా పెలెస్టైన్ను స్థాపించడం. 2006లో గాజాలో ఎన్నికలు గెలిచి హమాస్ అధికారంలోకి వచ్చింది. ఈ దళం యొక్క మెథడ్స్ చాలా వైలెంట్గా ఉంటాయి. హమాస్ చీప్ హోమ్మేడ్ రాకెట్స్ వాడుతూ ఇజ్రాయెల్ మీద దాడులు చేసింది అండ్ 2023లో హమాస్ ఒకేసారి 5,000 రాకెట్స్ ఇజ్రాయెల్ మీద వదిలింది. వీటి నుంచి ఇజ్రాయెల్స్ ఐరన్ డోమ్ సిస్టమ్స్ ఓవర్లోడ్ అయ్యింది. ఇవి హైటెక్ రాకెట్స్ కాకపోయినా క్వాంటిటీ ఎక్కువగా ఉంటే డిఫెన్సివ్ సిస్టమ్స్ ఓవర్వెల్మ్డ్ అవుతాయి. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఈ ఎగ్జాక్ట్ సేమ్ స్ట్రాటజీను ఫాలో చేస్తూ చీప్ రాకెట్స్ వాడి ఇండియాపై దాడులు చేస్తున్నట్టుగా ఇండియన్ ఇంటెలిజెన్స్ చెప్తుంది. పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇప్పుడు హమాస్ టాక్టిక్స్ ఫాలో చేస్తుందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇది డేంజరస్, ఎందుకంటే చీప్ రాకెట్స్ వాడడం వల్ల పాకిస్తాన్కి హ్యూజ్ కాస్ట్ సేవింగ్ అవుతుంది, కానీ అటాక్ చాలా డ్యామేజింగ్ అవుతుంది. సో ఒకేసారి 10 నుంచి 20 రాకెట్స్ వదిలితే ఈవెన్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఓవర్లోడ్ అవుతాయి. పాకిస్తాన్ హమాస్ లాంటి వెరిల్లా వార్ఫేర్ టాక్టిక్స్ వాడుతూ సింపుల్ బట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ తీసుకుంటుంది. ఈ టాక్టిక్స్ ద్వారా పాకిస్తాన్ మన డిఫెన్స్ సిస్టమ్స్ ఓవర్లోడ్ చేసి మేజర్ డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇంకా రీసెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకేలో ఐఎస్ఐ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హమాస్ అండ్ కాశ్మీరీ టెర్రరిస్ట్తో మీటింగ్స్ పెట్టింది. అంటే పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో హ్యాండ్ ఇన్ హ్యాండ్గా పనిచేస్తుందని అనుమానం ఉంది. ఇది కేవలం ఒక బార్డర్ ఇష్యూ కాకుండా బిగ్గర్ టెర్రర్ స్ట్రాటజీ అయిపోయింది. గ్లోబల్ థ్రెట్గా ఇది మారిపోయింది. ఇప్పుడు ఇండియా ఎలా రియాక్ట్ అయింది అంటే, ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో రిటాలియేటరీ స్ట్రైక్స్ చేసింది. పీఓకేలో 9 టెర్రర్ క్యాంప్స్ పై ప్రిసైజ్ ఎయిర్ స్ట్రైక్ చేసి 100+ టెర్రరిస్ట్ను న్యూట్రల్ చేశారు. దిస్ ఆపరేషన్ వాస్ క్యారీడ్ అవుట్ విత్ ఫుల్ ఇంటెలిజెన్స్ బ్యాకప్ అండ్ హై ప్రెసిషన్. ఇండియా దాడులకు సంబంధించిన పత్రికా నివేదికల ప్రకారం పాకిస్తాన్ ఈ దాడులను ఎందుకు ప్రేరేపించిందో అర్థమవుతుంది. ఇది పాకిస్తాన్కి ఒక వార్నింగ్, డోంట్ మెస్ విత్ ఇండియా అని. ఇండియన్ గవర్నమెంట్ సరిహద్దులు సెక్యూరిటీని పెంచేందుకు ఒక పయనంగా ఉంది. హైటెక్ డ్రోన్స్, ఏఐ బేస్డ్ సర్వైలెన్స్ సిస్టమ్స్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ అండ్ నైట్ విజన్ సిస్టమ్స్ ఇండియా బార్డర్లో ఇంక్రీజ్ అవుతున్నాయి. యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కూడా సెటప్ చేయబడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు డ్రోన్స్ ద్వారా ఆర్మ్స్, ఎక్స్ప్లోజివ్స్ పాకిస్తాన్ నుంచి ఇండియాలో స్మగ్లర్స్ తెచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం మనం బార్డర్ సెక్యూరిటీని అప్గ్రేడెడ్ చేసుకుంటున్నాం, కానీ యూత్గా మనం కూడా అవేర్గా ఉండాలి. ఫేక్ న్యూస్, సోషల్ మీడియాలో వెళ్ళే రూమర్స్ను నమ్మడం కాదు. ఏది రియల్ న్యూస్ ట్రస్టెడ్ సోర్సెస్ నుండి మాత్రమే తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం చాలా ముఖ్యం. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కూడా ఇప్పుడు పెరిగిపోయింది. ఫేక్ న్యూస్ మరింత డ్యామేజ్ చేస్తుంది. మన యూత్ ఇలాంటి విషయాల మీద తెలుసుకోవాలి అండ్ జ్ఞానం పెంచుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ హమాస్ టాక్టిక్స్ ఫాలో చేస్తే ఇండియా దానికి ప్రెసైజ్ స్ట్రాంగ్ రిటాలియేషన్ ఇచ్చింది. పాకిస్తాన్ అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే మనం బ్యాక్ ఫైర్ చేయాలి. మన రాజభద్రత కోసం జాగ్రత్తగా ఉండాలి. ఇండియాస్ రెస్పాన్స్ విల్ ఆల్వేస్ బి స్విఫ్ట్ అండ్ పవర్ఫుల్. ఇఫ్ యూ హిట్ us, we will hit back harder. మొత్తం మీద చీప్ రాకెట్స్ వాడడం, సడన్ అటాక్స్ చేయడం ఇవి మిలిటరీ వార్ఫేర్ మాత్రమే కాదు, సైకలాజికల్ వార్ఫేర్ కూడా. పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు మిలిటరీ గ్రూప్స్ మాదిరిగా బిహేవ్ చేస్తుంది. ఈ విషయం చాలా సీరియస్. ఇండియా ప్రిపేర్ ఉండడం ఒకటి కాదు, మన అవేర్నెస్ కూడా జాతీయ భద్రతకు చాలా అవసరం. యూత్ ఆఫ్ ఇండియా షుడ్ స్టే అలర్ట్ అండ్ స్టే ఇన్ఫార్మ్. ఇండియాలో కొత్త టెక్నాలజీలతో డిఫెన్సివ్ క్యాపబిలిటీస్ పెరిగాయి, అయితే అవేర్నెస్ కూడా పెరగాలి. మనం యూత్గా ఒక స్ట్రాంగ్ ఇన్ఫార్మ్డ్ నేషన్గా కావాల్సిన అన్ని టూల్స్ మనలో ఉన్నాయి. ఫేక్ న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్ను స్ప్రెడ్ చేయకుండా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ను పరిమితంగా మార్చే బాధ్యత మనపై ఉంది.
సో ఈ విషయం యూత్కి చెప్పడమే మా వీడియో ఉద్దేశం. మీరు కూడా అవేర్ అవ్వాలి, మీరు దేశానికి సపోర్ట్ అందించడానికి ఇన్ఫార్మ్డ్ సిటిజన్ అవ్వాలి, అండ్ మనం ఒక యూనిఫైడ్ నేషన్గా ఉండాలి. ఇండియాస్ సేఫ్టీ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్ టు. సో లెట్స్ స్టే అవే, స్టే స్ట్రాంగ్ అండ్ బీ ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఓవరాల్గా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.